కాపురానికి రావటం లేదన్న కోపంతో భార్యతో సహా అత్తింటి వారిపై దాడి చేశాడు యువకుడు. హైదరాబాద్ పోచమ్మ బస్తీలో ఉంటున్న మనీషాను కొన్ని నెలల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు శివలాల్. అయితే ఇటీవల వారి మధ్య అంతరాలు పెరిగాయి. దీంతో పుట్టింటికి వెళ్లిపోయింది మనీషా. ఆగ్రహించిన శివలాల్ భార్య ఇంటికి వెళ్లి ఆమెపైన, అత్త తల్లిపైన రోకలి బండతో దాడి చేశాడు. గాయాల పాలైన ముగ్గురు మహిళలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అదనపు కట్నం కోసం తమ కూతుర్ని వేధిస్తున్నాడని చెబుతున్నారు మనీషా తల్లిదండ్రులు. నైట్ 2 o'clock కి మేము వచ్చినాక అతనికేమో 2:30కి పంపించేశారు. అతనేమో గోడకి కొట్టుకొని సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి అతనికి 2:30కి వదిలేసినాం. అవి తీసుకొని మా మమ్మీ మీద కొట్టేసి కొడితే నేనేం చేసిన రోకలు తీసుకొని బయటికి వెళ్ళినా కొడదామని. కానీ నా చేతికి రోకలు తీసుకొని మా ముగ్గురికి కొట్టేసి వెళ్ళిపోయింది. నైట్ 3కి అయింది. ఫస్ట్ 8:30కి అయింది, మళ్ళీ నైట్ 3 o'clock అయింది. అతని పేరు శివసాయి. శివులు అని పిలుస్తారు అందరు. ఇక్కడ పోచమ్మ గుడి పక్కన. గొడవలు అవుతున్నాయి. రోజు గొడవ చేస్తున్నాడు. తాగి వస్తాడు, గొడవ చేస్తాడు, కొడతాడు, పోతాడు. పిల్ల కావాలి, నేను అన్న పని పోతే పంపిస్తా పిల్లకి, ఇది మాట అన్నా. మా బస్ వాళ్ళకి అందరు మాట్లాడి ఒక ఛాన్స్ పోనీకి అంటే సరే పండుగ అయినాక తీసుకుపోతాం, ఈ నెల మంచి ఉండదని అన్నారు. 3 months అయితే ఇష్టంతో చేసింది ఆమె.